టాక్సిక్ టీజర్ చూసిన తర్వాత చాలా మంది నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటే, ఫీమేల్ డైరెక్టర్ తీశారంటే నమ్మబుద్ధి కావడం లేదని. రామ్ గోపాల్ వర్మ సైతం మేల్ డైరెక్టర్ ఎవరినీ ఈమెతో కంపేర్ చేయలేం, ఈ టీజర్ మహిళ తీసిందంటే నమ్మలేకపోతున్నా అని ట్వీట్ చేశారు. అసలు ఎవరి గీతా మోహన్ దాస్, ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఇంతకు ముందు ఏ సినిమాకు దర్శకత్వం వహించారు అనేది తెలుసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రీతు అసలు పేరు గాయత్రి, ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. వాళ్ళది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించారు. మలయాళ చిత్రసీమలోకి తొలుత నటిగా అడుగుపెట్టారు. బాలనటిగా సినిమాలు చేశారు. తర్వాత కథానాయికగా మారారు. ఇప్పుడు డైరెక్షన్ మీద దృష్టి పెట్టారు. గీతూ మోహన్ దాస్ ప్రయాణం బాలనటిగా మొదలైంది. ఒన్ను ముట్టల్ పూజ్యం వరే బాలనటిగా ఆమె మొదటి సినిమా. ఆ చిత్రానికి మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తలుక్కుమని మెరిశారు. ఆ సినిమా చేసే సమయానికి ఆమె వయసు 4 ఏళ్ళు. కుటుంబ సభ్యులు గాయత్రిని ముద్దుగా గీతూ అని పిలిచేవారు. అదే స్క్రీన్ మీద వాడేవారు. కథానాయికగాను గీతూ మోహన్ దాస్ ప్రయాణం కూడా మోహన్ లాల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో మొదలైంది. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఆవిడ ఒకరు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే అకళేలో రీతు మోహన్ దాస్ నటనకు పేరు రావడమే కాదు, కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ప్రయాణం హిందీ సినిమా లయర్స్ డైస్తో మొదలైంది. దానికి ముందు షార్ట్ ఫిల్మ్ తీశారు. లయర్స్ డైస్ సినిమాకు గాను ఉత్తమ నటిగా గీతాంజలి తాఫా, ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత మరొక సినిమా మూతోన్ చేశారు. ఈ చిత్ర నిర్మాతలలో అనురాగ్ కశ్యప్ ఒకరు. హిందీ డైలాగులు కూడా ఆయనే రాశారు. ఆ రాజీవ్ రవి ఎవరో కాదు, గీతూ మోహన్ దాస్ భర్త. నవంబర్ 14, 2009లో వాళ్ళ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహమైన 5 ఏళ్లకు దర్శకురాలిగా మారారు. డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిలింతో భర్తకు అవార్డు రావడం విశేషం. ఇప్పుడు టాక్సిక్కు సైతం ఆయనే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దర్శకురాలిగా రాకింగ్ స్టార్ ఎస్ టాక్సిక్, ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్ గీతూ మోహన్ దాస్ 3వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ సినిమాపై క్రేజ్ నెలకొంది. టీజర్ అయితే సెన్సేషనల్ క్రియేట్ చేసింది. మలయాళ సినిమా కసాబాలో మహిళా బెల్ట్ను ఒక మేల్ యాక్టర్ లాగడాన్ని గీతూ మోహన్ దాస్ విమర్శించారని, ఇప్పుడు టాక్సిక్ టీజర్లో ఆ సీన్ ఎలా తీశారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. క్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న చిత్రం టాక్సిక్ భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు యష్ పుట్టినరోజు కావడంతో ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ద్వారా కథ ఏంటో చెప్పలేదు, కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు. పాన్ ఇండియా భాషలైన కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే వినూత్నంగా ఇంగ్లీష్ భాషలో గ్లిమ్స్ రిలీజ్ చేయడం అభిమానులను కాస్త ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈ సినిమాలో యష్ రాయా అనే పాత్రలో నటిస్తున్నట్లు గ్లిమ్స్ ద్వారా తెలియజేశారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా చెప్పలేని రీతిలో గ్లిమ్స్లో కొన్ని సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా కొంతమందిని ఆగ్రహానికి కూడా గురి చేస్తున్నాయనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. చెప్పడానికి సభ్యతగా లేని సన్నివేశాలను గీతూ మోహన్ దాస్ సినిమాలో చూపించబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇందులో చేర్చడమే ఆశ్చర్యం. అంటే అసలు ఇలాంటి సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేసి అభిమానులకు మరింత షాక్ కలిగించారు. ఇకపోతే ఆశించినట్లే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టే ఉన్నారు యష్. కానీ ఇలాంటి అడల్ట్ టైప్ కంటెంట్ మాత్రం ఎవరూ ఊహించలేదు. మొత్తానికైతే పీరియాడిక్ సెటప్లో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నుండి విడుదలైన ఈ గ్లిమ్స్ ఇప్పుడు విమర్శకుల చేత ట్రోల్స్ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఇంకెలాంటి రచ్చ జరుగుతుందో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమా విషయానికి వస్తే యష్ 19వ సినిమాగా వస్తున్న ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కాబోతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, అక్షయ్ ఓబరాయ్ లాంటి భారీ తారాగణం భాగమైంది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రవి బస్రూర్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నారు.